మౌన పోరాటం. నాకు టెన్షన్ పెరిగిపోతుందమ్మా. బీపీ 300 ఉంటుందేమో. నువ్వేమో ఇది ఆపటానికి ఏం చేయలేను అంటున్నావు. ఏం చేయను మావయ్య, ఇది ఆపడానికి వీల్లేనటువంటి కార్యక్రమం. నేను ఎలాంటి కారణమో చెప్పి తప్పించుకోలేని కార్యక్రమం. కానీ తప్పించుకొని తీరాలి కదా పెద్దమ్మ. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? అందరి మొహాలు ఏంటంత టెన్షన్గా ఉన్నాయి? ఏదో జరిగిపోతుంది అన్న ఇంటెన్షన్లో ఉన్నారు. ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం. మిమ్మల్ని చూడగానే మా మొహాలు ఇలా అయిపోయాయి. కౌంటర్లు బాగానే ఇస్తున్నావే. సరే కాని నువ్వేంటి దుర్గా ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటి సువర్ణ పేరు మార్చి పిలుస్తున్నావు? అయ్యయ్యో, మనిషి మారినా నా మైండ్లో పేరు మారలేదు. సారీ జానకి. నాకు ఈ రూపంలో ఉన్న దుర్గతో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది కదా. మేమిద్దరం సవతులం. అందుకే ఎంత దూరంగా ఉన్నా దుర్గ ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. అదే నా మైండ్లో ఉంటుంది అంటున్నాను. సర్లే గాని తమరు మా గదిలోకి ఎందుకు వచ్చారో? అదేంటమ్మా అలా అంటావు? ఇది చూడు, మీ అమ్మ ఎలా ఉందో. ఇంకా రెడీయే అవ్వలేదు, చీర కట్టలేదు, నగలు పెట్టుకోలేదు. నేను తనని చక్కగా అందంగా పెళ్లి కూతుర్లా రెడీ చేద్దామనే వచ్చాను. జరగబోయే వ్రతంలో ఆఖరున కళ్యాణరాముడు గారు మీ అమ్మ జానకి మెడలో తాళి కడతారు కదా, అందుకే పెళ్లి కూతుర్లా రెడీ చేస్తాను అంటున్నాను. ఇంకా నిలబడి చూస్తున్నారేంటి? వెళ్ళండి, నేను మీ అమ్మని రెడీ చేస్తాను. మీరెళ్ళి మీ నాన్నని ఇంకో గదిలో రెడీ చేయండి. వెళ్ళండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు తీసుకెళ్ళండి. ముహూర్తం టైం వచ్చేస్తుంది. పంతులు గారు చెప్పిన టైంలోపు పూర్తయిపోవాలి. తాళి కట్టడం కూడా అయిపోవాలి. వెళ్ళండి వెళ్ళండి. సౌందర్య తీసుకెళ్ళండి మావయ్య. అలాగేనమ్మా. వెళ్ళండి. త్వరగా చీర మార్చుకో, నేను నిన్ను అలంకరిస్తాను. ఈరోజు నేనెవరో కనిపెట్టడానికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దుర్గా, సారీ సారీ సారీ, జానకి చీర మార్చుకో. ఈరోజు నువ్వెవరనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్లకి నిన్నాడుకునే టైం దొరికింది నాకు. ఏంటి? అదే, ఇన్నాళ్లకి నిన్నలంకరించే టైం దొరికింది నాకు అంటున్నానక్క. మధ్యలో ఈ అక్కేంటి? అంటే దుర్గా నేను సవతులం కదా, నాకేమో దుర్గని అక్క అని పిలవాలనుండేది. కాని అలా పిలిస్తే దుర్గా నా మొహం పగలు కొడుతుంది. అందుకే ఎప్పుడు దుర్గా దుర్గా అనే జపం చేశాను. నువ్వు అచ్చు గుద్దినట్టు దుర్గలానే ఉన్నావు కదా, అందుకే నిన్ను అక్క అని పిలుస్తాను. నాకలా పిలిపించుకోవటం ఇష్టం లేదు. ఇంకోసారి నన్నలా పిలిస్తే నేను కూడా దుర్గలా కొట్టగలను. అదేంటి అచ్చున్ దుర్గలాగే మాట్లాడుతున్నావు? కొంపదీసి నువ్వు నిజంగానే దుర్గవి కాదు కదా? నేను జానకిని. మరి జానకి అయితే సాత్వికం, దుర్గ అంటే రౌద్రం. మరి నువ్వు రౌద్రంగా మాట్లాడుతున్నావేంటి? ఇలా మాట్లాడితే నువ్వే దుర్గవేమో అని డౌట్ వస్తుంది. అలాంటి డౌట్స్ ఏం వద్దు గాని వచ్చిన పని చూడు.
అబ్బా ఇంక చాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బావున్నావో! నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, దిష్టి చుక్క పెడతాను. అబ్బా ఇప్పుడెంత అందంగా ఉన్నావో! కొత్త పెళ్లి కూతురులాగా బుగ్గం చుక్కబెట్టావేంటి? కోప్పడుకక్క. ఏంటో నిన్ను చూస్తే నాకు పెళ్లి కూతురులాగే కనిపించావు. దాంతో అనుకోకుండా ఇలా తీసి అలా చుక్క పెట్టేశాను. నువ్వు నీ అబ్బబ్బబ్బబ్బబ్బా! కళ్ళల్లో ఆ ఫోర్సు అచ్చం దొరకదే. ఎలాగూ బొగ్గను చుక్క పెట్టేశాను కదా, తుడిచేకు ఉంచేసుకో. తుడి చేస్తే మళ్ళీ మొహం కడగటం, మళ్ళీ తయారు చేయటం చాలా టైం పట్టేస్తుంది. ఇలా ఉండనీలే. ఆ? అదిగో పంతులు గారు కూడా పిలుస్తున్నారు. ఉండు, దండ తీసుకొస్తాను. దండేంటి? ఛ! అయ్యో! పద జానకి. ఆహా, మన జానకమ్మను చూస్తుంటే అచ్చం పెళ్లి కూతురులాగే ఉంది. అదేంటమ్మా విడ్డూరం? సుమంగళి వ్రతానికి ఇలా పెళ్లి కూతురులా తయారవుతారు ఎవరైనా? ఇది మా ఇంటి సాంప్రదాయం అండి. మా ఇంట్లో మా అమ్మ కూడా ఇలాగే చేయించేవారు. అవునమ్మా, కొందరిళ్లలో ఎప్పుడు ఈ వ్రతం చేసుకున్నా వ్రతం అయ్యాక అమ్మవారి దగ్గరుండి పూజ చేసిన తాళిని భర్తతో తమ మెళ్ళో కట్టించుకుంటారు ఆడవాళ్ళు. వీరింట్లో కూడా ఆ సంప్రదాయమే నడుస్తుంది. ఓహో, అంటే పూజ అయ్యాక వాళ్ళ మొగుడుతో తాళి కట్టించుకుంటారన్నమాట. అంతేగా.